అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు, అలాగే నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ 13వ తారీఖు అక్టోబర్ నుంచి 19వ తారీఖు అక్టోబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి రాశి వాళ్ళకి కూడా తమకు ఆస్తిపాస్తులు ఎలా వస్తాయి, ఆస్తులు స్థిర ఆస్తి అంటే కదలకుండా ఉండేటువంటి ప్లాట్లు కానీ ఇల్లు కానీ, అలాగే చర ఆస్తి అంటే వాహనాలు కానీ తిరగడానికి వాడేటువంటి కార్లు కానీ వగైరాలు కానీ ఇవన్నీ వస్తాయా, రాకపోతే ఎవరికి ఏ విధంగా పూజించాలి, ఏం చేస్తే మనకు స్థిరచర ఆస్తులు వస్తాయి అనేది కూడా మనం ఈసారి తెలుసుకుందాం. ఈ వారం ఆదివారం నుంచి శనివారం వరకు, ధనిష్ట నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి విధియా తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహాల పరిస్థితిని కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురు సంచారము, కుజుడు మిథున రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కన్యా రాశిలో 17వ తారీఖు వరకు 17 నుంచి మనకి తులారాశిలో సంచరిస్తున్నారన్నమాట. అలాగే బుధ శుక్ర గ్రహాలు తులారాశిలో సంచరిస్తూ, బుధుడు తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వచ్చేసి మకర కుంభ మీన మేషరాశుల్లో ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తూ 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందనేది ఈ వారం డిసైడ్ అవుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ జాతకాలని తెలుసుకోవడం మర్చిపోవద్దు. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం వల్ల మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని 20 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను, 50 పేజీలు పంపిస్తాను. మీరు ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీ జాతకం మీతో మాట్లాడతాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుంది. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వృషభ రాశి వాళ్ళందరికీ 13వ తారీఖు అక్టోబర్ నుంచి 19వ తారీఖు అక్టోబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. శుక్రుడి యొక్క స్థితి ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతూ ఉంది. మరి శుక్రుడి యొక్క స్థానాన్ని బట్టి ఈ వారం చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అన్ని రకాల శుభకార్యాలు శుభవార్తలు అందుకుంటారండి. చాలా బాగుంది. వృషభ రాశి యొక్క తత్వం అంటేనే అది భూతత్వ రాశి అంటారండి. భూతత్వ రాశి అంటే భూమికి ఏ విధంగా అయితే ఎంత వర్షం వచ్చినా తనలో ఎలా లాగేసుకుంటుంది 24 గంటల్లో మనం చూస్తుంటాం. అసలు ఊళ్ళే మునిగిపోయాయండి నీళ్ళ వల్ల, ఎంత నీళ్ళు వచ్చాయండి, ఎంత పెద్ద వరద, ఎంత పెద్ద వర్షం అంటాం. మరి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయండి? కొన్ని గంటల్లోనే భూమి లాగేసుకుంటుందండి వాటిని. అంత గొప్ప తత్వము భూమికి ఉందండి. జలాన్ని లాగేస్తుంది, అలాగే వాయువుకి తట్టుకొని నిలబడుతుంది. అగ్నితత్వం ఉన్నప్పటికీ కూడా భూమి అగ్నిని తొందరగా తీసుకుంటుంది, తొందరగా చల్లార్చిపోతుంది. ఎంత తొందరగా తీసుకుంటుందో వేడి అంతే తొందరగా వదిలేస్తుంది. ఇవన్నీ కూడా భూతత్వం ఉన్న వృషభ రాశి వాళ్ళ గుణాలండి. అంటే వీళ్ళు తటస్థంగా ఉంటారు, అన్నిటికీ లోనైపోరు. ఆవేశాలకు కానివ్వండి, దేనికి కూడా తటస్థంగా ఉండి అందరినీ అన్ని రకాల వర్గాల జనాల్ని వీళ్ళు ఎదుర్కొంటారండి. అదే వీళ్ళ తెలివితేటలు అన్నమాట. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. కాబట్టి భూతత్వ రాశి ఉన్నవాళ్ళు చాలా బెటర్ అన్నమాట అన్నిటికన్నా కూడా. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి స్థిర చర ఆస్తులను ఇచ్చేవాడు సూర్యుడు. వీళ్ళు స్థిరమైన ఇల్లు కట్టుకోవాలన్నా, ఆస్తిపాస్తులు భూములు వగైరాలు పెట్టుకోవాలన్నా, తల్లి ఆశీస్సులు బాగుండి తల్లి ఆరోగ్యం బాగుండాలన్నా కూడా వీళ్ళందరూ కూడా సూర్యుని యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. ప్రతి ఆదివారం కూడా నియమంగా ఉదయమే లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుని సూర్యోదయం చూసి 12 వరకు నిష్టగా ఉండి సూర్యుడికి చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఉంటాయండి. అవి చేసుకున్న తరువాత సూర్యుడి మంత్రము, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇవన్నీ చదువుకోవటం వల్ల వృషభ రాశి వాళ్ళకు స్థిర చర ఆస్తులు బాగా డెవలప్ అవుతాయి. ఈ వారం ఆనందంగా గడుపుతారని చెప్పాను. ధన ఆదాయంగానే చూసుకుంటే వీళ్ళకి
వస్తుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా వహించండి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కూడా 17వ తారీఖు వరకు బ్రహ్మాండంగా కొనొచ్చు, అమ్మొచ్చు. బాగా లాభాలు ఉన్నాయి. తర్వాత కొంతవరకు నష్టాన్ని కలిగే అవకాశాలు లేకపోలేదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాల్లో శ్రద్ధ వహించాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల పట్ల కన్నేసి ఉంచడం మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్నవాళ్ళు దగ్గర అవుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. బాగుంటుంది. ప్రేమికులకు మంచి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. వీళ్ళ అదృష్టం ఈ వారం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. తండ్రులు, మామలు, పెద్దల యొక్క సహకారాలతో పూర్తిగా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు రావటం, అన్ని శుభాలు ఈ వారం జరగడానికి అవకాశాలు బాగున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో అనేక లాభాలు కనిపిస్తున్నాయి. మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం నాడు తలస్నానం చేసి లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి నైవేద్యం చక్కగా చేసి అన్ని మంత్రాలు రోజు చక్కగా చదువుకొని శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదువుకొని శుక్రుడి యొక్క రత్నం ఉంటుందండి మా దగ్గర, అది ఈక్వల్ టు డైమండ్ అని చెప్తారు. అది చూపుడు వేలికి శుక్రవారం నాడు ధరించడం, ఆ మంత్రం ఉంటుందండి, దాన్ని రోజు 20 సార్లు చదువుకోవటం వల్ల వృషభ రాశి వాళ్ళందరికీ అన్ని రకాల మేలు జరుగుతాయన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క శుక్ర మంత్రాలని అంటే లక్ష్మీ అమ్మవారి మంత్రాలని కూడా అంటే శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటారండి. రెగ్యులర్గా చదవండి. లక్ష్మీపుత్రులు అవుతారు. ధన కనక వస్తు వాహనాలతో మీరు వెలిగిపోతుంటారు. మామూలుగానే మీకు మీ యొక్క కష్టానికి, మీరు పడే హార్డ్ వర్క్కి మీకు అమ్మవారి అనుగ్రహం కూడా తొందరగా లభిస్తుంది. సమాజంలో అది మంచి ఆర్థిక స్థితిలో, ఉన్నత స్థితిలో ఉంటారు అని తెలియజేస్తూ జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.